వేసవి తాపాన్ని హరించే మరొక కొత్త రకమైన డ్రింకును మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చూడండి, నా ఛానల్ పూర్తిగా షార్ట్ వీడియో చూడండి, పూర్తిగా తెలిసిపోతుంది. ఇది సోంపు అండి. మనము పుదీనా నీళ్ళు చేశాను కదా, ఇప్పుడు అది కూడా అదే ఎక్కువగా రోజు వాడుతుంటే బేజారు అనిపిస్తుంది. కాబట్టి ఈ రకమైన డ్రింకు, సాఫ్ట్ డ్రింకు వేసవి తాపాన్ని అనమాట. మన వడదెబ్బని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది సోంపు అండి. ఇది సోంపు కప్పు తీసుకున్నాను, మళ్ళీ దూరగా వేయించుకున్నాను అనమాట. లైట్గా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. ఇందులో జీలకర్ర ఒక హాఫ్, తర్వాత దోస గింజలు, గుమ్మడికాయ గింజలు, తర్వాత వైట్ గుమ్మడి, తర్వాత ఇలాచి, మిరియాలు అన్నమాట. మిరియాలు ఒక టీ స్పూన్ వేసుకొని, మన స్ఫటిక ఉంటుంది కదా, మిశ్రీ అంటారు చూడండి, పటిక బెల్లము, దాన్ని వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట. పట్టి నేను చూపిస్తాను. తర్వాత ఇది మనం ఇలా ఒకేసారి మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎయిర్ కంటైనర్లో 6 నెలల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. దీన్ని అప్పటికప్పుడు డ్రింక్ చేసుకొని తాగొచ్చు. వేసవి వడదెబ్బలని తట్టుకునే శక్తి దీనికి ఉందన్నమాట, మహత్తు. అందుకనే చేస్తున్నాను మరో రకమైన డ్రింకు. మీరు కూడా తయారు చేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలండి. ఇది ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ మన జెల్ స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట. ఈ స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే మిషన్ అయితే బాగా సన్నగా వస్తుందండి. ఇది కదా, ఏదో చూడండి, కండ చక్కెర అంట కదా, మిశ్రీ అంటారు. ఇది పటిక బెల్లం అంటారు కదా, ఇదే అన్నమాట. దీన్ని ఇప్పుడు ఇది పౌడర్గా చేసుకున్నాను, దీంట్లోనే కలిపి చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. చల్లనీళ్ళు గ్లాస్లో ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అయిపోతుంది. చల్లగా తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ కలుపుకొని మనము నీళ్ళు, ఇప్పుడు దీంట్లో సపరేట్గా పంచదార వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము ఆల్రెడీ మిశ్రీ వేసాం కాబట్టి. చూడండి, ఇది ఈ డ్రింక్ అండి వడదెబ్బ నుంచి చాలా ఉపశమనం పొందుతుంది. ఇది ఇందులో మనం సోంపు, మిరియాలు, తర్వాత బూడిద గింజలు ఉన్నాయి కదా, అవి కూడా కలిపాము కాబట్టి హెల్దీ పరంగా చాలా మంచిదండి. హెల్దీ డ్రింకు. బయట తాగే కంటే ఇదిలే తాగండి, చాలా చాలా బాగుంటుంది. పుదీనా నీళ్ళు కానీ ఇవి కానీ, పుదీనా డ్రింక్ నేను చూపించాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇదనమాట, సోంపు వాటరు. ఇందులో 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఇలా ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టాక్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక స్పూన్ పొడి, ఒక గ్లాసుకు ఒక స్పూన్ కలుపుకుంటే చక్కగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.